స్టంటర్ శ్రీకాంత్ మృతికి కారణమేంటి? అతడి బైక్ స్టంటే అతడి ప్రాణం తీసిందా లేదా వేరే కారణం ఉందా? అసలు శ్రీకాంత్ విషయంలో ఏం జరిగింది? హైదరాబాద్ చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాంత్ అనే యువకుడు మరణించాడు. అతడికి సోషల్ మీడియాలో మంచి ఫాలోవర్స్ ఉండడంతో ఈ వార్త వైరల్ అవుతుంది. అయితే క్రైమ్ నేపథ్యం ఉన్న శ్రీకాంత్ మరణం విషయంలో ఏం జరిగిందన్నది ఇప్పుడు సస్పెన్షన్ గా మారింది. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ తప్ప లేదా శ్రీకాంతే తప్ప అని చర్చ మొదలైంది. అయితే ఈ ప్రమాదంలో శ్రీకాంతే తప్పు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడు చేసిన బైక్ స్టంట్ అతడి ప్రాణం తీశాయని స్థానికులు చెబుతున్నారు. ఒళ్లంతా పచ్చబొట్లు వేయించుకున్న శ్రీకాంత్ నిత్యం రోడ్లపై బైక్తో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసేవాడు. ఫ్రంట్ వీలును లేపి ఒంటి చేత్తో బైక్ను వదలడం, చేతులు వదిలి నడపడం వంటి ప్రమాదకర బైక్ స్టంట్ చేస్తుంటాడు. వాటిలో అతడు ఆరితేరాడు. అలాంటి స్టంట్ చేసిన క్రమంలోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. మొదట శ్రీకాంత్ మృతిపై పలు అనుమానాలు వచ్చాయి. ఇందుకు కారణం అతడికి క్రైమ్ నేపథ్యం ఉండటమే. చనిపోయిన తర్వాత అతడి వద్ద కత్తి కూడా లభించింది. ఇతనిపై సుల్తాన్ బజార్, లేక్ పోలీస్ స్టేషన్, చైతన్యపురి పిఎస్లలో కేసులున్నాయి. కాచిగూడ ప్రాంతంలో కత్తితో బెదిరించడం, గ్యాంగ్లు మెయింటైన్ చేయడం వంటివి చేస్తాడని ప్రచారంలో ఉంది. ఈ క్రమంలోనే అతడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ పోలీసులు ఇది ప్రమాదమే అని తేల్చి చెప్పారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. రోడ్లపై స్టంట్ చేయొద్దని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక కళ్ల ముందే ఫ్రెండ్ చనిపోవడంతో స్నేహితులు శోకస్తంద్రంలో మునిగిపోయారు. శ్రీకాంత్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. 3 నెలల కిందటే శ్రీకాంత్ తండ్రి చనిపోగా ఇప్పుడు అతడు ప్రాణాలు వదలడం అతడి కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది.